ఏ మతాలకు సంబంధించి ఆ మతాల అభివృద్ధికి కానీ ఆ మతాలకు సంబంధించిన ఆలయాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు అభివృద్ధి కోసం కొన్ని ల్యాండ్స్ని వారందరూ కూడా భవిష్యత్తు తరాల కోసం ఎత్తిపెట్టడం కూడా జరిగింది. ప్రధానంగా హిందూ మతానికి సంబంధించి అన్ని దేవాలయాలకు కూడా దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. అలానే ముస్లిం మైనార్టీలకు సంబంధించి వాళ్ళకు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలానే చర్చిలకు సంబంధించి కానీ క్రిస్టియన్స్కి సంబంధించి కానీ వాళ్ళకు కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్కి సంబంధించి 75 ఎకరాలకు పైగా మంగళగిరి నియోజకవర్గంలో వాటన్నిటిని కూడా అక్వైర్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. వారందరినీ కూడా పిలిపించి వారికి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ కానీ వారికి కాంపెన్సేషన్ కానీ ఏదో ఒక విధంగా వారికి ఇచ్చిన తర్వాత మాత్రమే వాటన్నిటిని చేయాల్సింది పోయి ఏమాత్రం కూడా వారితో సంప్రదింపులు జరపకుండా ఏమాత్రం కూడా వారితో మాట్లాడకుండా వాటన్నిటిని కూడా అక్వైర్ చేసే పరిస్థితి ఈరోజు క్యాపిటల్లోనే జరుగుతూ ఉందంటే మిగతా నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందన్నది ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని కులం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీలు చూడకూడదు అని ఆయన ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన క్రమంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందరినీ కూడా మనం సమంగా చూడాలా, అందరి గౌరవాన్ని మనం కాపాడాలా, అందరి మనోభావాలను కాపాడాలా అనే లక్ష్యంతో ఈరోజు మైనార్టీ సోదరులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా వాటన్నిటిని పరిరక్షించేలాగా వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా కాకన గోవర్ధన్ రెడ్డి గారు కానీ విజయన్న కానీ అలానే మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారందరి సమక్షంలో ఈరోజు కలెక్టర్ ద్వారా CEO వక్ఫ్ బోర్డ్కి పంపించడం కూడా జరిగింది. తప్పకుండా చెప్తా ఉన్నాం, ఎక్కడైనా కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ వాటన్నిటిని కూడా పరిరక్షించే క్రమంలో మైనార్టీ సోదరులకు అండగా ఉండడం కూడా జరుగుతుంది. తప్పకుండా వాటన్నిటిని కూడా ఏదైతే వాళ్ళ మసీదులకు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ అక్కడ ఉన్నటువంటి పేద ముస్లిమ్స్ని డెవలప్ చేసే క్రమంలో వారి సంక్షేమం కానీ దానికి సంబంధించి వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమం కాకుండా వేరే విధంగా కనుక వాళ్ళకి కనుక నిర్ణయాలు తీసుకుంటే, ప్రభుత్వంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా కూడా వాళ్ళతో కలిసి పోరాటం కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.